హాయ్ ఫ్రెండ్స్, నేనైతే టమోటా రసం లేదా టమోటా చారు అంటారు అదైతే చేస్తున్నా. ముందు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అరకిలో టమోటాలు, ఒక స్పూను మిరియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు ఒక 5 వేసి కొద్దిగా ఒక అర గ్లాసు, చిన్న గ్లాసుతో అర గ్లాసు నీళ్లు పోసుకొని ఈ విధంగా కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకున్నాను. ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందు ఉడికించి పెట్టుకున్నదంతా మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పట్టుకొని దీన్ని ఇప్పుడు వడకట్టుకుందాం. ఈ తొక్కలు ఏమి రాకుండా ఈ విధంగా వడబొచ్చులో వేసుకొని ఈ తొక్కలు ఏమి రాకుండా శుభ్రంగా వడకట్టుకోవాలి. అలాగే దీంట్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇదంతా దొలిపి వడపోసుకోవాలి మొత్తం. ఈ విధంగా కొన్ని వాటర్ కానీ తీసుకొని ఇందులో పోసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇదంతా శుభ్రంగా వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకొని గుజ్జంతా తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను నేనైతే. చూడండి ఎంత బాగా వచ్చింది గుజ్జు లెక్క, మొత్తం చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఇలా ఉంటుంది. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇలా మనం 1/2 కేజీ టమోటాలు అయితే ఈజీగా ఇంట్లో 4-5కి సరిపోయిద్ది. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో తాలింపు వేసే గింజలు, ఎండు మిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. అలాగే ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ఇష్టం అండి, వేసుకుంటే లేదు, కానీ వేసుకుంటే అయితే టేస్ట్ అదిరిపోయిద్ది. ముందుగా తాలింపు గింజలు వేసుకుందాం. అవి కొంచెం వేగుతున్నప్పుడే ఇందులో ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవి కొంచెం తాలింపు వేయని ఉల్లిపాయలు వేసుకొని వీటిని కానీ మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ పెట్టుకున్న చారు వేసుకోవాలి. కొంచెం చిక్కగా